అమరావతి చాలా సేఫ్ సిటీ అని ఇందులో అనుమానం లేదని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన అమరావతి నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలను పరిశీలించారు. క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్లో నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. అధికారుల కోసం 6 టవర్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. నవంబర్ చివరి వరకు కూడా నిర్మాణాలు పూర్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా టైప్ 1 టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. ఇది ఎంతో వేగవంతంగా మొదలు పెట్టారు. వర్షాల సీజన్ అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1 టైప్ 2 గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని